ప్రకాశం జిల్లా గిద్దలూరు బీజేపీ అధ్యక్షుడు ఉదయశంకర్ ఆధ్వర్యంలో డివిజనల్ ఫారెస్ట్ అధికారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. జేపీ చెరువు గ్రామ సమీపంలోని శ్రీ నెమలిగుండ్ల రంగనాయక ఆలయంలో విద్యుత్ సరఫరాకు తగిన అనుమతులు ఇవ్వాలని కోరారు. గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సహకారంతో ఇప్పుడు 3-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తారని వివరించారు. అటవీ శాఖ అనుమతులు లభిస్తే కాంట్రాక్టర్లు విద్యుత్ స్తంభాల పనులు ప్రారంభిస్తారని వెల్లడించారు. పూర్తి స్థాయి అనుమతుల వల్ల స్వామివారి బ్రహ్మోత్సవాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తవని ఫారెస్ట్ అధికారులకు బీజేపీ నాయకులు వివరించారు. దేవస్థానంలో 3 ఫేస్ అనేది అనంపల్లి నుంచి టోల్ గేట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి దేవస్థానం వరకు 3 ఫేస్ అనుమతులు మంజూరు చేయాలని డీడీ గారికి రోజు నిర్ణయించడం జరిగింది. అది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. మన గిద్దలూరు అసెంబ్లీ తరఫు నుంచే కాక జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి భక్తులు చాలా మంది వస్తున్నారు. ప్రతి శనివారము అక్కడ విద్యుత్తుకి చాలా అంతరాయం కలుగుతూ ఉంది. అదేవిధంగా ఏప్రిల్లో రాబోయే బ్రహ్మోత్సవాలకు కూడా అక్కడ కరెంటుకి అంతరాయం లేకుండా ఇప్పటి నుంచి 3 ఫేస్కు వేడంగా అనుమతులు మంజూరు చేస్తే కనుక అక్కడ కరెంటు వారు 3 ఫేస్ సప్లై చేయగలరు. అందుకని మేమందరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జేపీ చెరువు గ్రామం దగ్గర ఉన్నటువంటి నెల్లుగుల రంగస్వామి వారి దేవస్థానంలో 3 ఫేస్ అనేది అనంపల్లి నుంచి టోల్ గేట్ వరకు వచ్చింది. అక్కడి నుంచి దేవస్థానం వరకు 3 ఫేస్ అనుమతులు మంజూరు చేయాలని డీడీ గారికి రోజు నిర్ణయించడం జరిగింది. అది ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రము. మన గిద్దలూరు అసెంబ్లీ తరఫు నుంచే కాక జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అక్కడికి భక్తులు చాలా మంది వస్తున్నారు. ప్రతి శనివారము అక్కడ విద్యుత్తుకి చాలా అంతరాయం కలుగుతూ ఉంది. అదేవిధంగా ఏప్రిల్లో రాబోయే బ్రహ్మోత్సవాలకు కూడా అక్కడ కరెంటుకి అంతరాయం లేకుండా ఇప్పటి నుంచి 3 ఫేస్కు వేడంగా అనుమతులు మంజూరు చేస్తే కనుక అక్కడ కరెంటు వారు 3 ఫేస్ సప్లై చేయగలరు. అందుకని మేమందరం వినతి పత్రం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ షాప్ ఎదుట రైతులు ఆందోళన నిర్వహించారు. మరిపేడ మండలం ఎల్లంపేట గ్రామంలో రైతు వెంకన్న తన కౌలు పొలంలో మొక్కజొన్న పంట వేశాడు. పంటలో గడ్డి పెరగడంతో ఫర్టిలైజర్ షాపు నిర్వాహకుడిని సంప్రదించగా యాట్రినో గడ్డి విక్రయించాడు. బాధిత రైతు 5 ఎకరాలకు పంటకు పిచికారీ చేయగా మొక్కజొన్న పూర్తిగా మాడిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై దుకాణదారుణ్ణి నిలదీయగా షాపు తాళం వేసి వెళ్లిపోయాడని ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.